जानकी वल्लभम अच्युतं रामनारायणं जानकी వైకుంఠ ఏకాదశి పర్వదినం శ్రీ వైకుంఠపురం శ్రీ విరాట్ వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో అత్యంత వైభవపేతంగా మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. వేలాది మంది భక్తుల నడుమ భగవంతుడి యొక్క అద్భుతమైన అలంకార వైభవంతో పాటుగా 5 గంటల సమయంలో స్వామివారి గరుడ సేవా కార్యక్రమాన్ని అత్యంత శోభాయమానంగా మనం జరుపుకున్నాం. వైకుంఠ ద్వారం ఉత్తర ద్వారంలో భగవంతుని సేవించడం వలన అనేకములైనటువంటి పుణ్య ఫలితాలు అందుతాయి అని మనకు పెద్దలు అనుగ్రహం చేశారు. మధుకైటబులు అనబడేటువంటి రాక్షస సంహారం చేసినటువంటి శ్రీమన్నారాయణుడు ఉత్తర ద్వారం నుండి వాళ్ళని వైకుంఠానికి తీసుకువెళ్ళిన సందర్భాన్ని ఆ కైటబులు కోరుకున్నటువంటి కోరికను మన్నించి ఈ రోజున ఎవరైతే భగవంతుడిని ఉత్తర ద్వారం నుంచి దర్శించుకుంటారో వాళ్ళకి ముక్తిని ప్రసాదిస్తాను అని ఆయన ఇచ్చినటువంటి అభయం మేరకు ఈ కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి చరణ సన్నిధిలో ఈ అద్భుతమైనటువంటి వైకుంఠ ఏకాదశి పర్వదిన వేడుకలు జరుగుతూ ఉన్నాయి. శ్రీవైకుంఠపురంలో వెలిసినటువంటి వెంకటేశ్వరుడు 14 అడుగుల విరాట్ స్వరూపమై ప్రపంచంలో అతిపెద్ద వెంకటేశ్వరుడిగా ప్రసిద్ధి పొందినటువంటి ఒక అద్భుతమైనటువంటి రూపం కనుక వేలాది మంది భక్తులు స్వామివారి దర్శనానికి సుమారు 2-3 గంటల నుండే వరుస క్రమంలో లైన్లలో వేచి ఉండి స్వామివారి దర్శనానికి గావించుకుంటూ ఉన్నారు. స్వామికి ప్రాబోధిక కాల నైవేద్య సమయం కనుక కొంత విరామం ఇచ్చి నైవేద్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. గోష్ఠానంతరం